రేపు ఇంటర్వ్యూ అనగా ఈ రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాం. స్వామి ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అయినా అడగమండి, సమాధానం చెప్తాం. ఈ సిగరెట్ ఈ టొబాకో విషయం మాత్రం వద్దు అని చెప్పేసి దండం పెట్టుకున్నాం. పాపం అది రాత్రి 10ంటికి పెట్టుకునేసరికి వెంకటేశ్వర స్వామి నిద్రపోయే టైం కదా, ఆయన ఎలా విన్నారో ఏంటో. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళంగానే ఇంటర్వ్యూ వాడు ఎస్ కృష్ణ ప్లీజ్ కమన్ సిట్ అన్నారు. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఏ జిల్లాకి చెందినవాడుగా అన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది. సో గుంటూరు జిల్లా సార్ అన్నా. గుంటూరు జిల్లా దేనికి ఫేమస్ అన్నారు. అదేంటి వెంకటేశ్వర స్వామి నిన్నే కదా కోరుకుంది, ఈ రోజు ఏంటి ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి, సార్ గుంటూరు జిల్లా మిర్చికి బాగా ఫేమస్ సార్, రెడ్ చిల్లీస్కి బాగా ఫేమస్ అని చెప్పారు. కొంచెం వెటకారంగా చూశాడు. అంటే హీ కేమ్ టు నో దట్ నాకు టొబాకో అని చెప్పడం ఇష్టం లేదని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన నాకన్నా సీనియర్ కదా. సో లేదు గుంటూరు వేరే దానికి ఫేమస్, అదేంటో చెప్పు అన్నారు. సో ఇంకా నా నోట్ నుంచి టొబాకో అన్న మాట వాళ్ళు విందామని డిసైడ్ అయిపోయారు. ఇంకా నేనేం చేసేది లేదని చెప్పి, సార్ గుంటూరు ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టొబాకో అన్నా. రైట్. మరి ఫస్ట్ టొబాకో అని చెప్పలేదు అన్నారు. అంటే ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయాలి. సార్ ఒకప్పుడు టొబాకోకి ఫేమస్, ఇప్పుడు ఎక్కువ రెడ్ చిల్లీస్కి ఫేమస్ సార్, టొబాకో యొక్క మార్కెట్ తగ్గింది అన్నా. ఓకే సరే, అయితే నువ్వు గుంటూరు జిల్లా కదా, గుంటూరులో చాలా మంది పొగాకు రైతులు ఉన్నారు కదా, నువ్వే గనక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే ఈ పొగాకు నిషేధిస్తావా ప్రమోట్ చేస్తావా అని అడిగారు. అబ్బా ఏదైతే వద్దనుకున్నాను సేమ్ అదే క్వశ్చన్ తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకొని ఒక నిమిషం ఆలోచించి, సార్ నేనే కనుక గుంటూరు జిల్లా కలెక్టర్ అయితే టొబాకోని వెంబటనే నిషేధించింది. ఒక 5 ఏళ్ళు రోడ్ మ్యాప్ పెట్టుకొని ప్రతి సంవత్సరం కొంచెం నిషేధిస్తూ, ఆ నిషేధిస్తున్న కొంచెంలో రైతులకు వేరే జీవనోపాధి కల్పిస్తూ గ్రాడ్యువల్ గా 5 years లో దాన్ని జీరో చేస్తాను సార్. అండ్ అదే టైంలో పొగాకు తాగే వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఈ రెండింటిని ప్యారలల్ గా తీసుకువెళ్తే కనుక మనం దాన్ని సస్టైనబుల్ గా చేయొచ్చు. సడన్ గా రేపు వచ్చేసి నేను గుంటూరు జిల్లా కలెక్టర్ అయ్యాను, టొబాకోని ఆపేస్తాను అంటే అది చాలా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, చాలా లైవ్లీహుడ్ నష్టపోతాము. సో అందుకని ఫేజ్ వైజ్ గా మారుస్తాను అన్న. సో ఎందుకు నేను ఈ సమాధానం చెప్పానో తెలియదు, బట్ ఈ సమాధానంలో వాళ్ళకేం కనిపించిందంటే ఒక మెచ్యూరిటీ. అంటే వీడు ఎడహాక డెసిషన్ తీసుకోడు, ఊరికే చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసాడు, ఆలోచిస్తాడు అన్న ఫీలింగ్ అనేది నేను 5గురిలో చూశాను అనమాట. సో దట్ ఈస్ వాట్ అప్పుడు అనిపించింది. కొన్నిసార్లు ఆ దేవుడే మనకి సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి అండ్ ఐ ఓవర్కమ్. నేను ఏ క్వశ్చన్ అయితే వద్దనుకున్నాను ఆ క్వశ్చన్ వచ్చింది, బట్ అనుకున్న దానికన్నా నేను చాలా మంచి ఆన్సర్ చెప్పగలిగాను. ఓకే, అదొకటి. అది కాకుండా ఇంకేం అడిగారు మిమ్మల్ని? అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఫైనల్ ఇంటర్వ్యూలో ఏం అడుగుతున్నారు, వీళ్ళు ఎలా చదివారు. దేర్ ఈస్ వన్ మోర్ ఇన్సిడెంట్. సమ్టైమ్స్ లైక్ మై క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ హరి. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ప్రిపరేషన్ ఇంకా ఎలా ఉండేదంటే మేము పొద్దున్నే లెగవగానే కలిసి జాగింగ్కి వెళ్ళే వాళ్ళం, కలిసి బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ రెడీ అయిపోయిన తర్వాత కలిసి చదువుకునే వాళ్ళం. తన జాబ్ చేసుకునేవాడు, నేను ప్రిపరేషన్ చేసుకునేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను. సో ఎప్పుడు కలిసినా సరే వీ యూస్ టు డిస్కస్. ఐ విల్ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఒకరోజు బైక్ మీద నీలోఫర్ కేఫ్కి టీకి వెళ్తున్నాం. మై ఫ్రెండ్ వెనకాల కూర్చొని భుజం మీద ఇలా చేపెట్టి, అరే నాకెందుకో నీకు లీక్ వాన్యూ మీద క్వశ్చన్ అడుగుతారేమో అనిపిస్తుందిరా, నువ్వు చదువుకో అన్నారు. ఆయన ఎవరు అన్నారు. మొన్న చనిపోయారు కదా సింగపూర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, నువ్వు చదువుకోరా, నాకు ఎందుకో తెలియదు అనిపిస్తుంది అన్నారు. నాకేంటంటే ఒకటి తెలియంది ఏదైనా విషయం నేను ఈ రోజు కనుక వింటే ఈవినింగ్ వెళ్ళి నోట్స్ రాసుకుంటా. సో ఐ విల్ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్. సో ఆ రోజు నైట్ 11 గంటల వెళ్ళి లీక్ వాన్యూ మీద ఒక నోట్స్ రాసుకున్నాను. సో ఇంటర్వ్యూ అంతా అయిపోయి లాస్ట్ లో ఒక బాగా సీనియర్ అతను, ఒక 75 years ఉంటాయి, అతను మిస్టర్ కృష్ణ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యు ద టఫెస్ట్ క్వశ్చన్, ఇఫ్ యు నో టెల్ us, ఇఫ్ యు డజంట్ నో కీప్ క్వైట్ అండ్ గో. సో అప్పటిదాకా బాగా ఇంటర్వ్యూ చేశాను అన్న ఒక ఫీలింగ్ వల్ల ఆయన ఎప్పుడైతే వచ్చేసి నేను టఫెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా అన్నారో సడన్ గా ఆ కాన్ఫిడెన్స్ అంతా లోక్ అయిపోయి ఐ వాజ్ వెయిటింగ్ వాట్ ఈస్ ద క్వశ్చన్, హూ ఈజ్ లీక్ వాన్యూ అన్నారు. Was shocked. మీ ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నారా? Yeah. So Lee Kuan is a former premier of Singapore, sir. Why he is in news, sir? Sir, he is recently expired, sir. That's the reason why he is in news. What is his greatness, sir? Sir, ఆయన సింగపూర్ ని ఈ విధంగా డెవలప్ చేశారు, ఒక పేదరికం నుంచి ధనిక దేశంగా మార్చారు. ఎలా మార్చారు సార్? ఇనిషియల్ గా ఆయన పోర్ట్ ని డెవలప్ చేశారు, టూరిజం ని, ఫైనాన్షియల్ హబ్స్ ని, స్టార్ట్అప్స్ ని, అట్లా అన్నింటినీ డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సింగపూర్ని ఒక ధనిక దేశంగా మార్చారు. మరి ఆయనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి అన్నారు. సార్ ఈ క్రమంలో మీడియాని బాగా అణిచివేశారు, పీపుల్ యొక్క ఫ్రీడాన్ని కొంచెం అణిచివేశారు, అది ఆయనలో ఉన్న నెగిటివ్స్ అన్నారు. ఓకే దెన్ తేజ, వెరీ గుడ్.
తీసుకో. అంటే ఆయన కష్టమైన క్వశ్చన్ అడుగుతా అని చెప్పి ఆ క్వశ్చన్లో కూడా మళ్ళీ సబ్ క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయగలిగాను. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల. యా, అంటే లైక్ ఒక కాన్సెప్ట్ని సమగ్రంగా చదవటం వల్ల. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. బయటకు రాగానే మా ఫ్రెండ్ నాతో పాటే ఉన్నారు. సో అతనికి చెప్పాను అనమాట, సో ఇలా జరిగిందని. అండ్ ఐ కాల్డ్ మై మామ్ అండ్ టోల్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ సర్వీస్. ఏది వస్తుందో తెలియదమ్మా, బట్ ఈసారి మాత్రం నేను సర్వీస్లో ఉంటున్నానని చెప్పాను.